టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్మిక శాఖ, పరిశ్రమలు, బాయిలర్స్, మెడికల్ సర్వీసెస్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం. సంపదకి మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని సీఎం వెల్లడి. బొంబాయి సినీ నటి జత్వానీపై వైసీపీ నేతలు, పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషం. మండిపడిన డొక్కా మాణిక్యవర ప్రసాద్. వైఎస్సార్ కాలనీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని జక్కంపూడి కాలనీ వాసులు నిరసన. కాలనీలో ఒంటరిగా మహిళలు ఇంటికి వెళ్లాలన్న భయపడే పరిస్థితి నెలకొందని ఆవేదన. కాలనీలో ఉండాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడి. సంపదకి మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పరిశ్రమలో పనిచేసే కార్మికుల భద్రతకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు. మన రాష్ట్రంలో ఉన్న 4 ఈఎస్ఐ ఆసుపత్రుల బలోపేతం చేయాలని సీఎం అధికారులకి సూచించారు. కార్మిక శాఖ, పరిశ్రమలు, బాయిలర్స్, మెడికల్ సర్వీసెస్ శాఖలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం అధికారులకి పలు సూచనలు చేశారు. కార్మికుల సంక్షేమం విషయంలో పరిశ్రమల యజమానులు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పారు. సేఫ్టీ విషయంలో పరిశ్రమలు రాజీ పడకూడదని, భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీ ఆడిట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. తనిఖీలనేవి భద్రత పెంచేలా, తప్పులు సరిదిద్దేలా ఉండాలని అన్నారు. అంతేకాని తనిఖీల పేరుతో పరిశ్రమల యాజమాన్యుల్ని వేధింపులకి గురిచేయవద్దని ముఖ్యమంత్రి అధికారులకి సూచించారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి తర్వాత మళ్లీ సేఫ్టీ గురించి పట్టించుకోవటం లేదని, ఇలా కాకుండా నిర్దిష్టమైన ప్రణాళికతో భద్రత కోసం పనిచేయాలని తెలిపారు. అధికారులు తరచూ తనిఖీలు చేయడంతో పాటు నిబంధనల అమలుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. తనిఖీలతో పాటు థర్డ్ పార్టీ ద్వారా కూడా ఆడిట్ జరపాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. పరిశ్రమల ఏర్పాటు జరిగితేనే ఉపాధి లభిస్తుందని, అనుమతుల జారీ విషయంలో పారదర్శకంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. అలాగనే పరిశ్రమలు, సిబ్బంది, వాటి భద్రతపై అధికారులు ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో 24,642,000 ఫ్యాక్టరీలు రిజిస్టర్ అయ్యాయని, వాటిలో 11.78 లక్షల మంది పనిచేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో రసాయన పరిశ్రమలు పెరిగిన దృష్ట్యా భద్రతా చర్యలు పర్యవేక్షించడానికి, ప్రమాదాలు అరికట్టడానికి 3 కెమికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉండాలని తెలియజేశారు. రాష్ట్రంలో 3,700 బాయిలర్స్ ఉన్నాయని, ప్రతి ఏడాది వీటిని చెక్ చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమల్లో తనిఖీలకు అవసరమైన అధికారుల్ని వెంటనే నియమిస్తామని, ఈ మేరకు పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వైఎస్సార్ కాలనీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని జగంపూడి వైఎస్సార్ కాలనీ వాసులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కాలనీలో ఒంటరిగా మహిళలు ఇంటికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి నెలకొందని, ఒంటరిగా ఉన్న మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని, గంజాయి మత్తులో వీళ్లు వాళ్లు అని తేడా లేకుండా అందరిపై దాడులకి తెగబడుతున్నారని, కాలనీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని, వీరి ఆగడాలని అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానికులు ఆరోపించారు. వైఎస్సార్ కాలనీలో దొంగలు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని, కాలనీలో ఉండాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కాలనీ వాసులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాత్రి సమయాల్లో ఇళ్ల వద్దే గంజాయి తాగుతూ స్థానిక మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారని, తాగుబోతుల వీరంగాలు నిత్య కృత్యాలవుతున్నాయని, దొంగలు ఎప్పుడు ఏ ఇంట్లో దోచుకుంటారా అన్న భయాందోళనతో జీవనం గడపవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు వీరి ఆగడాలను అరికట్టడంలో విఫలమయ్యారని, నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కాలనీలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, కాలనీ వాసుల ప్రశాంత జీవితానికి విఘాటం కలిగించే అసాంఘిక శక్తులకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. గంజాయి బ్యాచ్ కేబుల్ టీవీ ఆఫీసుపై దాడి చేసి ఆఫీసులోని ఫర్నిచర్ ని ధ్వంసం చేశారని, గతంలో కూడా ఇలాగే జరిగిందని, పోలీసులు వారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కేబుల్ ఆపరేటర్ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాలనీ అనేది ఇక్కడ మరి విపరీతంగా గంజాయి తాగేసి ఇష్టసరంగా చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్సుల్ని, ఆటో డ్రైవర్లు మామూలుగా తిరిగే వాళ్ళని వాళ్ళు ఆటోలు వేసుకొని వచ్చి ఇష్టాసరంగా అడావిడి చేసి రౌడీజం మామూలుగా చేయట్లేదు. ఇక్కడ దాన్ని అరికట్టాలి. ఈ పోలీసులు మళ్ళీ మనం కేసు వాళ్ళతో గొడవ ఆడినా తిరిగి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు తప్ప ఉపయోగం ఉండట్లా. ఇక్కడ టీ స్టాల్ దగ్గర టీలు తాగేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. అడుగుతుంటే గొడవ ఆడుతున్నారు. అలాగే సిగరెట్లు కొట్లు కాడ, టిఫిన్ కొట్టు కాడ, అలాగే ఇప్పుడేమో కేబుల్ ఆఫీస్ కాడికి వచ్చి కేబుల్ ఆపేశారని చెప్పి వచ్చి గొడవ ఆడారు. వాళ్ళదేమో కేబుల్ టైం అయిపోతే ఆపేకి ఏం చేస్తారండి? మొత్తం కేబుల్ ఆఫీస్ మొత్తం లోపల
టేబుల్ పళ్ళలో కుర్చీలు అన్ని పలకొట్టేశారు. మాట్లాడే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇష్టకరంగా చేస్తున్నారు. అసలు పచ్చి బూతులు తిడుతున్నారు. ఆ వీడియోలు ఉన్నాయి, మీకు కావాల్సి పెడతారు మన వాళ్ళు. పచ్చి బూతులు, అసలు ఆ బూతులు చూస్తేనే సగం చచ్చిపోవాలనిపిస్తుంది. అలాంటి మాటలు మాట్లాడతారు. మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెట్టెక్ జోన్లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుందని చెప్పారు. ప్రభుత్వం నుంచి మెట్టెక్ జోన్కి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. విశాఖ మెట్టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, జోన్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆర్టీపీసీఆర్ కిట్ ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కిట్ ని తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెట్టెక్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. మెట్టెక్ జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటుకి ఎర్బామ్ డెక్స్ మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ పేరిట ఈ కిట్ రూపకల్పన చేసినట్లు సీఈఓ మెట్టెక్ జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్బామ్ డెక్ మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ పేరిట ఈ కిట్ రూపకల్పన చేసినట్లు సీఈఓ జితేంద్ర శర్మ సీఎంకు వివరించారు. ఈ కిట్ తయారీకి ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అత్యవసర అంగీకారం లభించిందని చెప్పారు. మంకీపాక్స్ నిర్ధారణకి దేశీయంగా మొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ని రూపొందించింది మెట్టెక్ జోన్ ప్రతినిధుల్ని సీఎం చంద్రబాబు అభినందించారు. పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడే వరకు సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా పోరాటం తప్పదని ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ స్పష్టం చేశారు. తిరువురు నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాలకి కృష్ణా జలాలని సరఫరా చేస్తామని చెప్పిన నాటి ప్రభుత్వాలు నీటి మూటలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. ఏకొండూరు మండలంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ఏకొండూరు నుంచి విజయవాడ కలెక్టరేట్ వరకు చేపట్టిన పాదయాత్ర గురువారం చిట్టినగర్, కేటీ రోడ్డు, బ్రాహ్మణ వీధి, కెనాల్ రోడ్డు, ఫ్లైఓవర్ మీదుగా హనుమాన్పేట, దాసరి భవన్ వరకు సాగింది. ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలని అమలు చేయడం లేదని తెలిపారు. 50 కోట్లతో కృష్ణా జలాలని పైప్లైన్ ద్వారా మంచినీటిని సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. కృష్ణా జలాల ప్రాజెక్టు కేంద్రం జల జీవన్ మిషన్ నుంచి పచ్చజెండా ఊపిన రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదని తెలిపారు. నగర కార్యదర్శి కోటేశ్వరం మాట్లాడుతూ గంపలగూడ మండలాలు కిడ్నీ బాధితుల ఆవాస కేంద్రాలుగా మారిపోయాయని చెప్పారు. గత 5 సంవత్సరాల కాలంలో ఈ కొండూరు, చీమలపాడు, అనుమలంక గ్రామ, దళిత, గిరిజన తండాల్లో సుమారు 300 మందికి పైగా మృతి చెందారని ఆయన తెలిపారు. ప్రజల ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతున్నప్పటికీ ప్రజా ప్రతినిధులకి చీమ కుట్టినట్లుగా లేదని తెలిపారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పారిశ్రామిక కాలుష్యాన్ని తక్షణమే నివారించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాగునీరు అందించాలనేటటువంటి ఆలోచన లేకపోవడం దురదృష్టకరం. తాగునీరు లేకపోవటం వలన ఫ్లోరైడ్ నీరు తాగి ఏకొండూరు, గంపలగూడెం మండలాల్లో చెందినటువంటి వందలాది మంది చనిపోయారు. ఇప్పటికే 400-500 మంది చనిపోయారు. మేము పాదయాత్ర 2 రోజులుగా పాదయాత్ర చేసుకుంటా వస్తూ ఉంటే ప్రతి ఇంటి ముందు కూడా మరి కిడ్నీ రోగస్తులు ఉండటం అనేటటువంటి చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించాలి. మేము కొత్తగా వచ్చామనేటటువంటిది వచ్చి 3 నెలలే అవుతుంది అనేటటువంటిది సాకు కాదు. గతంలో మీరే పరిపాలించారు. 14 ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 14-19 నుంచి మీరే పరిపాలించారు. కొత్త మిత్రులు కలిగి ఈ సందర్భంగా మిత్రులందరికీ కూడా చెప్పేది, మరి గతంలో శ్రీకాకుళం ఉద్యానంలో జరిగినటువంటి సంఘటనలు జరిగినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉద్యాన బాధితులందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి అన్నారు. ఈ రోజున ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. అలాగే గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి తక్షణమే నదీ జలాలు, కృష్ణా నదీ జలాలు తిరువురి ప్రాంతానికి అందించే విధంగా చేయాలని చెప్పి, అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులందరికీ కూడా డయాలసిస్తో సంబంధం లేకుండా వ్యాధి సోకినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని సిపిఐ ఈ రోజున చేపట్టినటువంటి ప్రజా ఆరోగ్య పరిరక్షణ యాత్ర ఈ రోజున విజయవాడకు విచ్చేసినటువంటి సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణమే స్పందించమని చెప్పి సమస్యను పరిష్కరించమని చెప్పి అలాగే కలెక్టర్ గారు మేము ఆందోళన చేసినప్పుడు, కమ్యూనిస్టులుగా ఆందోళన చేసినప్పుడు, ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కలెక్టర్ల చేత, అధికారుల చేత ప్రకటనలే ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సరే, ఈసారి కంటే తుది కంటే కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా దశల వారి పోరాటాన్ని కమ్యూనిస్ట్ పార్టీ రూపొందించుకుంది. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తాం.
ప్రాంతాలకు ఇవాళ ఫ్లోరైడ్ సిలికాన్ వాటర్ ని సప్లై చేసినటువంటి పరిస్థితి అది. అందువల్ల మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటిది ఈ ప్రజారోగ్యం గురించి జరిగేటువంటి పాదయాత్ర పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పి. అందువల్ల మేము ఈ విజ్ఞప్తి చేసేటువంటి ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ప్రకటన ఇచ్చారు. మేము ఏ కొండూరుకి కిడ్నీ బాధితులందరికీ కూడా మంచినీరు సరఫరా చేస్తాం కృష్ణా జిల్లాలని చెప్పి. కానీ కమ్యూనిస్టులు ఆందోళన చేస్తున్నప్పుడల్లా ఇటువంటి ప్రకటనలు ఇవ్వటం, ఉద్యమాన్ని నీరుగార్చడం అధికారులకు ఆనవాయితీగా మారింది. కాబట్టి ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం తక్షణమే కృష్ణా జిల్లాలో సరఫరా చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకు లెనిన్ సెంటర్లో బహిరంగ సభ, కిడ్నీ బాధితులతో జిల్లా కలెక్టర్ ములాఖాత్ అవుతామని చెప్పారు. కాబట్టి కలెక్టర్ తక్షణ స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మరో ఉద్దానంలాగా మారుతున్నటువంటి ఏ కొండూరుని కాపాడటానికి పూనుకోవాలి, వాటి రూపుమాపాలి, కిడ్నీ బాధితులను కాపాడాలని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన నెల జీతం 3,16,000 రూపాయలని పేద క్రీడాకారుల అవసరాల నిమిత్తం అందజేస్తున్నట్లు తెలిపారు. ఇదివరకే తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి మంత్రివర్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ పై పోవాలంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఉడతభక్తిగా నేను నా ఒక నెల జీతాన్ని కాంట్రిబ్యూషన్ గా 3,16,000 రూపాయలు వస్తుంది నాకు జీతము. దాన్ని మన ఎండి గారికి చెప్తున్నా, మన రాష్ట్రానికి సంబంధించిన ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే ప్రాపూల్స్ గా సెలెక్ట్ చేయండి. వాళ్లకు ట్రైనింగ్ పర్పస్ అయినా లేకుంటే వాళ్ళ కిట్స్ ఏదైనా కావాలన్నా కూడా ఆ జీతంలో నుంచి 3 లక్షల రూపాయల నుంచి తీసిచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నానని మన ఎండి గారికి తెలియజేసుకుంటున్నా. ఆ ప్రాపర్ లిస్ట్ కూడా ఆయనే సెలెక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అవనిగడ్డ డిపోకి నూతనంగా కేటాయించబడిన 2 ఎక్స్ప్రెస్ బస్సుల్ని ఈరోజు అనగా 29వ తేదీన ఉదయం 9:30 స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. అనంతరం శాసనసభ్యులు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం అవనిగడ్డ డిపోకి 2 స్టార్ లైనర్ బస్సులు, 2 సూపర్ లగ్జరీ బస్సులు మరియు 2 ఎక్స్ప్రెస్ బస్సుల్ని ప్రభుత్వం మొత్తం 6 కొత్త బస్సుల్ని కేటాయించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి వాణిశ్రీ, డిపో మేనేజర్ కె హనుమంతరావు, అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్ శ్రీలక్ష్మి, అసిస్టెంట్ మేనేజర్ దివ్య తదితర సూపర్వైజర్లు, యూనియన్ నాయకులు మరియు సభ్యులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ తనయుడు మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతిని గురువారం టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడారు. నందమూరి హరికృష్ణ అందరి మనసులో నిలిచిన వ్యక్తి అని, రాజ్యసభలో తెలుగులో మాట్లాడిన తెలుగుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి శేఖర్ యాజు, గుంటూరు పార్లమెంటు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వేమూరి బాబు, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు, నియోజకవర్గ టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి గోసాల రాఘవ, పట్టణ కార్యదర్శి బైరుపోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, చైతన్య రథసారథి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి 6వ వర్ధంతి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవనం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన లోటు ఎవరు పోర్చలేనిది. ఆయన పార్టీకి ఎంతో సేవ చేశారు. చైతన్య రథసారథిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి, ఉభయ తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర మొత్తం తిరిగి ఒక ప్రత్యేకతగా నిలుపుకుని చైతన్య రథసారథిగా పేరు సాధించుకున్నారు. అలాగే ఆయన రాష్ట్ర మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే భారత పార్లమెంటరీ వ్యవస్థలోనే పార్లమెంట్లో తెలుగులో మాట్లాడి మంచి తెలుగు భాషకి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఆయన లోటు పోర్చలేండి. ఆయనకి మాకు మరొక నీరాజనాలు. బొంబాయి సినీ నటి జత్వానీపై వైసీపీ నేతలు, పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుష్యమని డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ మండిపడ్డారు. ముంబై నుంచి కిడ్నాప్ చేసి ఆస్తులను రాయించుకుని సజ్జల ఆధ్వర్యంలో తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిన వైసీపీ నేతలు, ఐపీఎస్ అధికారులు, సజ్జల క్రిమినాలజీతో చేసిన అక్రమాలపై ఐపీఎస్ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డొక్కా డిమాండ్ చేశారు. ఆమెను తీవ్ర మానసిక క్షోభకి గురి చేసిన సజ్జలని, ఆయన కుటుంబ సభ్యుల్ని 6 నెలల పాటు బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన మోపిదేవి, బీద మస్సన్ రావు, పోతుల సునీత నిర్ణయాలని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి జరగకుండా ఉంటాయి. అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్లు ఇద్దరు భార్యలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలాంటి దుర్మార్గంలో పాలు పంచుకున్నది, చట్ట వ్యతిరేక కార్యక్రమంలో ఉన్నందుకు
చట్ట ప్రకారం శిక్ష జరగాలని కాదు. ఇంట్లో మీకు తెలుసు, మీ ఆత్మకు తెలుసు ఏం జరిగింది ఇంట్లో. మీరు వెంటనే మీ భర్తలకి, ఐపీఎస్ ఇద్దరికి విజ్ఞప్తి చేస్తున్నాను, 6 నెలలు వరండాలో పండుకోబెట్టండి వాళ్ళు. ఇంట్లో రాని మాకండి, అన్నం పెట్టబాకండి, బయటనే తినొస్తారు వాళ్ళు. అలాంటి పనిష్మెంట్ రాకపోతే మహిళలకు ఎట్లా రక్షణ ఉంటుంది? ఒక ఉన్నత స్థానాల్లో ఉన్నోళ్ళే మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేస్తే ఇంకెవరు రక్షించాలన్న కృతంగా? ఆంధ్రప్రదేశ్ అంటే ఇంత భయపెట్టాలనా? ఇలాంటి దుర్మార్గాలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో. గత 5 ఏళ్ళు ఇంకెన్ని జరిగాయో, సజ్జల నాయకులతో ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయో ఒక్కొక్కటి బయటకు వస్తాయి త్వరలో. ఈరోజు ఆ పార్టీలో ఉండలేక మోపిదేవి వెంకటరమణ గారు, బీదా మస్తానరావు గారు, అదేవిధంగా పోతుల సునీత గారు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళని స్వాగతిస్తూ ఉన్నాను. అలాంటి దుర్మార్గం పార్టీలో ఉండకుండా బయటకు వస్తున్నందుకు, ఉండలేక బయటకు వస్తాం. వాళ్ళకి ఎంత అవమానం జరిగిందో నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. మోపిదేవిని అంత అవమానించాలన్నా? పోతుల సునీతని అంత అవమానించాలన్నా? బీదా మస్తాన్ దగ్గర డబ్బులు కొట్టారే, అన్ని కోట్లు కొట్టారు, అతను ఏమైనా గౌరవం ఇచ్చారా మీరు? దోచుకొని అతనికి ఒక పదవి ఇచ్చి ఆ పదవి విలువ లేకుండా చేస్తారా? అందువల్ల వాళ్ళు బయటకు వస్తున్నందుకు వాళ్ళకి స్వాగతిస్తున్నాను నేను. వాళ్ళకి పూలహారాలతో స్వాగతం చెప్తాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత వైసీపీ పార్టీలో ఉన్న నాయకులకు కూడా ఉంది. నేను అందువల్ల వైసీపీ పార్టీలో మగ్గిపోతున్నటువంటి ఆ కాంప్లెక్స్లో పని చేయలేక, కూలీ పనులు చేయలేక, యువతులు వాళ్ళని తిట్టి ఆ గుంపు రాజకీయాలు చేయలేక, ఆ ఫ్రాక్షన్ రాజకీయాలు చేయలేక బాధపడుతున్న అందరూ కూడా బయటికి రావాలి. మీ ఇష్టం వచ్చిన పార్టీకి వెళ్ళండి. నేను టీడీపీకి రమ్మని నేను చెప్పను. నేను మీ ఇష్టం వచ్చిన పార్టీకి వెళ్ళండి. రాజకీయంగా రాష్ట్రాన్ని బతికించాలి, మనం ప్రజాస్వామ్యాన్ని బతికించాలి. ఆ పార్టీలో ఉండొద్దు అని నేను సవినయంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను. ఈ వస్తున్న ముగ్గురికి చెడు అలవాట్లకు బానిసగా మారి ఈజీగా డబ్బు సంపాదించాలనే దురాశతో చోరీలకు పాల్పడుతూ జాతీయ రహదారిపై బైక్ నడుపుతూ ఒంటరిగా వెళ్లే వారిని, 50 సంవత్సరాల వయసు పైబడిన వారిని టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న పట్టాభిపురం ఫాతిమానగర్కు చెందిన కురిచేటి సుబ్రహ్మణ్యం అనే నిందితుడిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పెదకాకని సీఐ టి నారాయణ స్వామి తెలిపారు. శ్రీనివాస్ గారు నిన్న రాత్రి 7:30 గంటల సమయంలో పెదకాకాని సీఏ గారికి వచ్చినటువంటి సమాచారం మీద ఒక ముద్దాయి కురిచేటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అనుమానం మీద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దాని మీద అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం అతని దగ్గర నుండి బ్రాడీపేట అశోక బ్యాంకర్స్ భరత్ జైన్ అనే మార్వాడి షాప్ దగ్గర నుండి అతని దగ్గర గోల్డ్ 2 కేసుల్లో మొత్తం నల్లపాడుకి సంబంధించిన కేసు, అలాగే భవానీపురానికి సంబంధించిన కేసు, ఈ 2 కేసుల్లో ప్రాపర్టీ, అలాగే పెదకాకానికి సంబంధించినటువంటి 3 కేసుల్లోనూ దగ్గర నుండి జ్యోతిషత్తుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతను గతంలో కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అలాగే గత సంవత్సరం నుండి కూడా 8 నెలల నుండి దాదాపుగా 30 కేసులు ఒకే తరహా నేరాలు చేసినట్టుగా అతను నేరం ఒప్పుకున్నాడు. ఇతని గురించి పరిశీలించినట్లయితే ఇతను ఈ ఓల్డ్ ఏజ్డ్ దాదాపు 50-70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు, వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తుల్ని ఇతను టార్గెట్ చేస్తాడు. టార్గెట్ చేసి వాళ్ళ వెనకాల ఫాలో అయ్యి వాళ్ళని ఆఫ్ చేసి, నా ఏటీఎం కార్డు పడిపోయింది, లేదంటే పర్స్ పడిపోయింది, మీరు తీయడం నేను చూశాను, మీ దగ్గర ఉన్న ఏటీఎం కానీ పర్స్ కానీ చూపించండి అని చెప్పి అడుగుతాడు. మళ్ళీ పర్సు ఏటీఎం తీసి చూపించిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుండి ఆ వస్తువులు లాక్కుని తీసుకుని పారిపోవడం, లేదనుకుంటే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి భయపెట్టి బెదిరించి కత్తి చూపించడం కానీ లేదంటే చూడడం కానీ రకరకాల విధంగా భయపెట్టి వారి నుండి గోల్డ్, క్యాష్,
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరులో జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరితో పాటు పార్టీ నాయకులు కుమారస్వామి, పాండురంగ విఠల్, నరేంద్ర కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. బీజేపీ తూర్పు నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ శనకల ఉమాశంకర్ గారు మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గం గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర గారి సూచనలతో బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గం ముందుకు వెళ్తుందని తెలిపారు. అన్ని మండలాల్లో భారతీయ జనతా పార్టీ జెండా దిమ్మెల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 4వ మండల అధ్యక్షులు బోడబత్తుల రామకృష్ణ గారు మరియు 8వ మండల అధ్యక్షులు ఎర్ర శ్రీనివాసరావు గారు మండలాల్లోని జెండా ఆవిష్కరణ, జెండా దిమ్మెల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేవలం 2 పార్లమెంట్ సభ్యులు ఉండేవారు. కానీ అంచెలంచెలుగా బలం పుంజుకుంటూ ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నెమ్మదిగా తన సంఖ్యని పార్లమెంట్లో కూడా పెంచుకుంటూ ఇవాళ 240 సీట్లని సొంతంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో 2019 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో 303 సీట్లని మనం భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి జాతీయ స్థాయిలో ఇండి కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, మస్జిద్లు చర్చిలు కూలగొడుతుందని, అది మాత్రమే కాకుండా రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఒకంత మాకు ఒక 60-63 సీట్లు తగ్గినటువంటి మాట వాస్తవం. అయితే ఇప్పుడు చూసినట్లయితే మొన్న జరిగినటువంటి మణిపూర్లో కూడా ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయో, సాధారణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్థానికంగా ఉన్నటువంటి అంశాల మీద అక్కడ ఎన్నికలు జరుగుతాయి. కానీ దాంట్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మణిపూర్లో స్వీప్ చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇవాళ ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఒక రకంగా విజయకేతనాన్ని ఎగురవేస్తుంది. దేశంలో 20 రాష్ట్రాల్లో త్రిపురలో జరిగినటువంటి ఎన్నిక, ఇవాళ దేశంలో 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోనో లేదా మిత్రపక్షంగా అధికారంలోనో ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి తరిచి చూసుకోవాలి. ఇదంతా సాధ్యపడుతున్నది అంటే కింద ఉన్నటువంటి కార్యకర్తలు బాగా కష్టించి పనిచేసినటువంటి సందర్భంలో అనుకున్న ఫలితాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోగలుగుతున్నది. ఆ కార్యకర్తల బలం కనుక చూసినట్లయితే 2014వ సంవత్సరంలో ఆన్లైన్ మెంబర్షిప్ మొట్టమొదటిగా మనం ప్రారంభించినప్పుడు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో బాగా ప్రజల వద్దకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి, దేశానికి ఏ విధంగా సేవ చేయగలదో ప్రజలకి వివరించి చెప్పినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది సభ్యులు నమోదయ్యారు భారతీయ జనతా పార్టీకి. అంటే అప్పటి వరకు ప్రపంచంలోనే 9 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆ పార్టీని అధిగమించి 11 కోట్ల మందిని సభ్యులుగా ఆనాడు చేర్చడం జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాలకు ఒక్కసారి ఇంకొక 10% మందిని యాడ్ చేసుకుంటూ ఉంటాం. కనుక 2019వ సంవత్సరంలో జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానిలో 8,70,00,000 మందిని చేర్చడం జరిగింది అదనంగా. సో ఆ 11 కోట్లు ప్లస్ ఈ 8 కోట్లు కనుక మనం చూసుకున్నట్లయితే 18 కోట్ల సభ్యులు ఈనాడు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు కార్యకర్తలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కార్మిక శాఖ, పరిశ్రమలు, బాయిలర్స్, మెడికల్ సర్వీసెస్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం. సంపదకి మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని సీఎం వెల్లడి. బొంబాయి సినీ నటి జత్వానీపై వైసీపీ నేతలు, పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషం. మండిపడిన డొక్కా మాణిక్యవర ప్రసాద్.
వైఎస్ఆర్ కాలనీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని జక్కంపూడి కాలనీ వాసులు నిరసన. కాలనీలో ఒంటరిగా మహిళలు ఇంటికి వెళ్లాలన్న భయపడే పరిస్థితి నెలకొందని ఆవేదన. కాలనీలో ఉండాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.